చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అన్నాడు. ఓకే, చట్టం తన పని తాను చేసుకుపోతే అది చంద్రబాబుకైనా వర్తించాలి. ఒక అల్లు అర్జున్ విషయంలో మాత్రమే చట్టం తన పని చేసుకుపోతుంది, ఎవరైనా ఒకటే చట్టం ముందు అని అంటారు. రెండోది, మీరు ఎవరు మా టికెట్ల రేట్లు నిర్ణయించడానికి నియంత్రించడానికి అని అన్నారు కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తున్నారు కదా, టికెట్ల రేట్లు పెంచేది లేదు, బెనిఫిట్ షోలు ఇచ్చేది లేదు, ఎక్స్ట్రా ఆటలు లేవు అని క్లియర్గా చెప్తున్నారు. మరి మీరెవరని క్వశ్చన్ చేయాలి కదా రేవంత్ రెడ్డి గారిని, అదే నిజమైతే. మా సోదరులకి ఇద్దరికి, తర్వాత మీకు, సాక్షి వీక్షకులందరికీ కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా మాట్లాడేటప్పుడు ఆ మనిషికి కొంత నాలెడ్జి ఖచ్చితంగా ఉంటుందని భావిస్తాం. లేకపోతే సినిమాల్లో ప్రాంప్టింగ్ లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా ఏమన్నా బ్యాక్గ్రౌండ్ తెచ్చుకుంటే మంచిది. మంది మిక్స్డ్ ఎకానమీ, భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం మిక్స్డ్ ఎకానమీలో ఉంది, ప్రైవేట్ అండ్ పబ్లిక్. అంటే ప్రైవేటు వాడి పని వాడు చేసుకుని వాడిని వెళ్ళిపోమని కాదు, ప్రైవేట్ బిజినెస్ని నియంత్రించడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ గైడ్ లైన్స్ ఇచ్చేది ప్రభుత్వమే. ప్రైవేటు పెట్టుబడులు ఎక్కడి నుంచి తెస్తున్నారు మీరు? మేము తెచ్చుకుంటే దావూద్ ఇబ్రహీం దగ్గర నుంచి తెస్తున్నారా? సూపర్. ఏదైనా గంజాయి మీద తెస్తున్నారా? లేకపోతే ఏమన్నా మీరు వేరే ఇంకొక వ్యాపారం ఏమైనా చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు అసలు? నాకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానిలో నాకు సెన్స్ కనపడలా. దానిలో మోహన్ బాబుని కనెక్ట్ చేశాడు, నీ విద్యా సంస్థను కూడా రేపు జాతీయం చేస్తారని. ఖచ్చితంగా చేస్తారు. ఓకే, ఊసి గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నంతకాలమే నీ ప్రైవేట్ ఎడ్యుకేషను. ఇఫ్ గవర్నమెంట్ టేక్ ఏ డెసిషన్ అది పబ్లిక్ అయిపోతుంది. అది తెలీదు. ఆ మాత్రం ఆయన డిప్యూటీ సీఎం కదా, కాకపోతే కాబోయే ముందు మాట్లాడినట్టున్నాడు. అవును, అప్పుడు కాలేదు. అప్పుడు చెగోవేరే కదా, చెగువేరగా ఉన్నప్పుడా భగత్ సింగ్ కాంబినేషన్, భగత్ సింగ్ కాంబినేషన్, చెగోవేర అప్పుడే, కమ్యూనిస్టులు అప్పుడే, బిఎస్పీ అప్పుడే, బీజేపీ అప్పుడు ఉందా తర్వాత వచ్చిందా? ఫస్ట్ బీజేపీ మొదటి నుంచి ఉన్నారు కానీ నటిస్తూ బీజేపీ అప్పుడే, అన్నీ అప్పుడే. ఇది అది అసలు చాలా హెబ్బెట్గా ఉంది. ఆ హెబ్బెట్గా ఉండేదాన్ని మైక్ ఒకసారి చూసుకోండి సార్. మైక్ అసలు పెట్టిరా? ఉంది, దూరం పర్లేదు అట్లా పెట్టుకోండి, షర్ట్ కట్టలేదు, పొరపాటు చేసినట్టు. చెప్పండి సార్. ఇప్పుడు చెప్పింది రాలేదా? వచ్చింది కానీ క్లారిటీగా లో వచ్చినప్పుడే చూసుకో. అంటే ఇప్పుడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి భారత రాజ్యాంగం మీద ఇంకా నయం. అతను మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నప్పుడు ఇది భారత రాజ్యాంగం కాదు, రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇది భారత రాజ్యాంగం అంటారా లేకపోతే రేవంత్ రెడ్డి రాజ్యాంగం అంటారా? అడగాలి, ఆయన అడగాలి. అది అంటే ఆయన ఇన్కన్సిస్టెన్సీకి అయితే రేవంత్ రెడ్డి బాగా చెప్పారు. అసలు కన్సిస్టెన్సీ లేకపోవడం అనేది అది అసలు ఎటుపోద్దు, సైన్ కర్వ్ అనమాట, అటు ఇటు తిరుగుద్ది, ఒక లైన్లో ఉండదు. సో ఇక్కడ నాకు కనిపిస్తున్నటువంటి యాజ్ ఎ పొలిటీషియన్ ఆయన తిక్కలుగా కనబడుతున్నాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా నటిస్తున్నారా నిజంగానే? లేదు, నాకు తెలిసి ఒరిజినల్ క్యారెక్టరే, ఒరిజినల్ అబ్జర్వేషన్, ఒరిజినల్ డిఎన్ఏ అంతే అనుకుంటా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక రకమైన డిఎన్ఏ, లేకపోతే అధికారంలో ఇంకో రకమైన. అంటే ఆ సిచ్యువేషన్ బట్టి వస్తూ ఉంటుంది సార్. ఇప్పుడు అంటే కన్సిస్టెన్సీ ఇందాక ప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ కన్సిస్టెన్సీ అనేది లేకపోవటం, అది ఎప్పుడు పోతుందో తెలీదు. వాడి చేతిలో కత్తి ఉందో తెలియదు, మనకి హ్యాండ్ కర్చీఫ్ ఉందో తెలియదు. ఇటు పట్టుకొని పోతున్నాడు అనుకో, మనం భయపడాలి అంతే. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లోనే మేము ప్రైవేట్ పెట్టుబడి తెచ్చుకుంటే దెన్ అసలు నువ్వు ఒక ఓటర్గా ఈ దేశంలో పనికిరావు. నంబర్ 1, మీకు అన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ పైన అన్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను? అది ఒక్కటే కదా ఆయన మేము ప్రైవేట్ పెట్టుబడి తెచ్చుకుంటాం అంటలో ఆగలా. ఒక దశలో ఏం మాట్లాడంటే, నేను సంపాదించిన డబ్బును తీసుకొచ్చి పంచుతున్నానండి అన్నాడు. ఎక్కడి నుంచి సంపాదించావు? దానికి ఏమైనా లెక్కలు ఉన్నాయా? ఉండాలి కదా. ఈ ఫెరాలు నేను ప్రసాద్ గారు చెప్పినంత చెప్పలేకపోవచ్చావు కానీ, లేకపోతే మీకు అట్లీస్ట్ మినిమం ఆయన అకౌంటబిలిటీ ఉండాలిగా. అంటే తన ఇష్టం వచ్చినట్టుగా ఒక్కొక్క దశలో ఒక విధంగా మాట్లాడటం. అంటే నాకు తెలిసి ఆయన సినిమా యాక్టర్ నిన్న పుష్ప ఏం పేరు అతని పేరు? అల్లు అర్జున్. తప్పే జరిగింది, నో డౌట్ అబౌట్ ఇట్. అది గోరా గొడ్ల పక్కన పెడదాం.
అవును. తప్పు జరిగింది. అసలు నిజంగా అతను కానీ ఆ సినిమా హాల్లో అతనికి మెసేజ్ చేరిన తర్వాత అయ్యో మీరందరూ కూర్చోండి, నేను కొద్దిగా యూరినల్స్కి వెళ్ళి వస్తాను, బయటకు వచ్చి ఆ డెడ్ బాడీ దగ్గరికో మనిషి దగ్గరికో వచ్చి తర్వాత మళ్ళీ వచ్చాడు కూర్చుని అది వేరుగా ఉండేది. సో రేవంత్ రెడ్డి ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఈరోజు మాటలకి, పవన్ కళ్యాణ్ గారి మాటలకి, రేవంత్ రెడ్డి గారి ఆయన చేసినటువంటి రియాక్షనో ఏదైనా ఉండనివ్వండి, దానికి ఉన్నటువంటి లింకప్ చేయండి సార్ మీరు దయచేసి, దాన్ని కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి గారు అంత రావున అతని మీద రెచ్చిపోయాడు? చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలు పెడితే కందుకూరులో స్టాంపేడ్ జరిగింది కదా, మీరు పెట్టినప్పుడు లేకపోతే కొన్ని వందల వేల మంది వచ్చినప్పుడు జనరల్గా జరుగుతాయి కదా, పోలీసు వాళ్ళు తెలియదు కాదు, లేకపోతే మీ బాడీ గార్డు తెలియదు కాదు. ఇందాక నేను ఒక ప్రెస్ క్లబ్లో పెడితే దానికన్నా ముందు వాళ్ళ బాడీ గార్డ్లో బౌన్సర్స్ అసోసియేషన్ ఒక మీటింగ్ పెట్టారంట. ఆఖరికి ఇది ఎక్కడ దాకా వెళ్తుందో చూడండి. బౌన్సర్స్ వాళ్ళ మీటింగ్ అయిపోయి నాకు ఆశ్చర్యం వచ్చింది. నేను ప్రెస్ మీట్కి వస్తుంటే ఇన్ని కొట్టాలి అని చూసి నేను అనుకున్నాను. నేను జనరల్గా అని రావు 36 వచ్చినాయి, ఏంది ఇన్ని ఉన్నాయన్న, ఇప్పుడు బౌన్సర్స్ వచ్చిపోయారు సార్ అన్నారు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఒక మనిషి చనిపోతే నిజంగా నాకు తెలిసి చాలా తెలివైన పొలిటీషియన్. అతను బ్రేకింగ్ న్యూస్ కోసం కూడా మాట్లాడగలడు. ఏది అది వాస్తవం కాకపోయినా బ్రేకింగ్ న్యూస్ కోసమైనా మాట్లాడతాడు. అంతలో జోక్ కూడా ఎగలడు. ఎందుకు దానికి ఎగ్జాంపుల్ మీకు 1 minute లెస్ దెన్ 1 minute ఇస్తాను. రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 దాకా ముఖ్యమంత్రి గారు, రోసీ గారు ఫైనాన్స్ మినిస్టర్. ఆయన బడ్జెట్ని ప్రవేశపెట్టిన తర్వాత మా కౌన్సిల్లోకి వచ్చి కూర్చున్నాడు రోసీ గారు. బడ్జెట్ మీద డిస్కషన్ జరుగుతుంది. రోసీ గారిని ఏమన్నాడంటే, రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతూ, ఈ రోజున్న బడ్జెట్ ఉందండి, ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఆయన ప్రవేశపెట్టిన వ్యక్తిని మనం చూడాలి. పాపం రోసీ గారు టేబుల్ మీద కూర్చొని రాసుకున్నాడు లెక్కలో, బడ్జెట్ ఎవరికి ఎంత అలగెట్టయింది, ఏమన్నా తప్పులు జరిగాయని. అతను ఈయన వినలేదు పాపం సరిగా. ఆయన ఆ హాల్లోకి వచ్చేసి కౌన్సిల్లో రేవంత్ రెడ్డి మాట్లాడేశాడు. అసలు ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన మన రెవెన్యూ మినిస్టర్ ఎవరైతే, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చొక్కా తీసేసి ట్యాంక్ బండ మీద పెడితే అచ్చం గాంధీలాగే ఉంటాడు. పంచి ఉంటుంది కాబట్టి, పంచి ఉంటుంది, చొక్కా తీసేసి ట్యాంక్ బండ మీద పెడితే గాంధీలాగా ఉంటాడు. అట్టుంది ఈ బడ్జెట్, ఆయన చూసుకోండి అన్నాడు. ఆయన అప్పటికి ఏదో అనుకుంటా ఉన్నాడు. రెండో డైలాగ్ వెంటనే వేసాడంటే, అసలు ఆ పంచి కూడా తీసేసి గోసి పెడితే యోగి ఏమనలాగా ఉంటాడు, ఈ బడ్జెట్ ఇప్పుడు బట్టలు లేకుండా ఉన్న బడ్జెట్ అని చెప్పాడు. అప్పుడు పాప ఈయన మేలుకొని లేచి రే ఎవరు మాట్లాడుతుంది, రేవంత్ ఎక్కడ నువ్వు, రవంత్ లేవు, ఏం మాట్లాడుతున్నాడు సార్, నేను ఏదో జోక్గా మాట్లాడతాను బ్రేకింగ్ న్యూస్ కోసం, దీనికి సీరియస్ ఎందుకు సార్. ఈ లోపల పాపం హానరబుల్ సీఎం గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు మీకు తెలుసు కదా, అందరూ నవ్వుతూ ఉంటే అందరికన్నా ముందు ఈయన ఇంకా హ్యాపీగా నవ్వి ఏం జరుగుతుందా అన్నాడు. సార్ మళ్ళా చెప్పమంటావు అన్నాడు రేవంత్. ఏం జరిగింది చెప్పు అన్నాడు. వద్దు సార్ అన్నాడు ఈయన రోసే గారు. మా చైర్మన్ గారు చక్రపాణి గారు చెప్పు ఏం జరిగింది అన్నాడు. సార్ మీ ఫైనాన్స్ మినిస్టర్ ఎలా అంటాడంటే, పంచి ఉంచేసి చట్టం తీసేస్తే అచ్చం గాంధీలాగా ఉంటాడు సార్ అంటే బట్టనెత్తి కదా ఏదో అనుకున్నాడు రోజు మన సీఎం గారు. ఆ తర్వాత పంచి కూడా తీసేసి గోసి పెడితే యోగి ఏమన్నా నీ ఆపోయా నువ్వు. సార్ నేను చెప్పదలుచుకుంది అయిపోయింది, నాకు బ్రేకింగ్ పడతా ఉంది, నేను వెళ్ళొస్తాను సార్ అని వెళ్ళిపోయాడు. ఎవరు? రేవంత్ ఎమ్మెల్సీగా. అంటే అసలు డ్రామా, ఈ పుష్ప హీరోకి జరిగినటువంటి డ్రామా, ఇందాక మిత్రుడు చెప్పి మీరు అన్నారు కదా, వసూళ్ళు ఒక రోజులోనే ఎంత వచ్చాయి, ఇవన్నీ కూడా అన్నిటిని బీట్అవుట్ చేసిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి తన గురువు గారి దగ్గర నుంచి, తన గురువు గారి పార్ట్నర్గా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారి దగ్గర నుంచి ఇంత ఆజ్ఞ లేకుండా, వాళ్ళు ముగ్గురు మాట్లాడకుండా అతని మీద ఇంత సీరియస్ యాక్షన్ ఉంటుంది అని మనం పొరపాటున వాళ్ళు మాట్లాడుకోకుండా జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారికి ఇన్ఫర్మేషన్ యు కనెక్ట్ దోస్ లైన్స్. ది యాక్షన్ టేకెన్ బై ది రేవంత్, ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్ట్ అయితే జరుగుండదు, సమస్య లేదు. అందుకే అతను ఏమన్నాడు, ఎంత సింపుల్ గా, అయ్యో మా వాడు ఎంతైనా మేనమామ కొడుకు, ఏం కొడుకైనా వాళ్ళ అన్న సిస్టర్ కాదు, చిరంజీవి గారి భార్య, బ్రదర్ కొడుకు కదండి. అంటే ఆఖరికి ఏమవుతాడు, మేనమామ అవుతాడా, సంథింగ్ మేనమామ కదా వరుసలో అటు ఇటు చూస్తే. ఆయన ఒక హీరో, ఈయన ఒక హీరో. నువ్వు ఈయన తప్పు చేశాడు అని అందరూ నువ్వు సపోర్ట్గా నిలబడకపోకుండా ఉండు. ఈరోజు అన్న మాటకి గోటితో పోయేది గొడ్ల దాకా వచ్చింది,
అంటే ఎట్లా వస్తుంది సార్ గోరు గొడ్లు ఏంటి ఇక్కడ? ఉమ్, గోరు గొడ్లు ఏంటి? నువ్వు ఆ రోజు ఏం చెప్పుంటావు రేవంత్ గారితో? ఉమ్, రేవంత్ గారితో పుష్ప సినిమా చూడటానికి పోయినప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఏం మాట్లాడుంటావు? అది ఇప్పుడు అది మీరు కొత్త పాయింట్ తీసుకొచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి రేవంత్ రెడ్డి ఇన్ఫర్మేషన్ అంటే ఒక సమాచారం అయితే ఇచ్చారనుకుంటున్నారు. ఖచ్చితంగా ఆనరబుల్ సీఎం అక్కడ లేదా నిర్ణయం మాడాలి కదా సార్. చంద్రబాబు కూడా వెళ్ళింది. చంద్రబాబు గారికి కూడా ఈ ముగ్గురికి తెలుసు, వాళ్ళిద్దరికి తెలుసు. సారీ, రేవంత్ రెడ్డి గారిని పక్కన పెడతాం. వాళ్ళిద్దరికి తెలిసిన తర్వాతే ఈ అరెస్ట్ జరిగింది, ఇక్కడ యాక్షన్ జరిగింది. అలాగే సార్. ఈ యాక్షన్ ని ఈ యాక్షన్ ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా మాట్లాడారా? లేదు. నాకు ఎందుకు పక్క రాష్ట్రం అనుకున్నాడు. అవును, అవునా? అవును. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడారు? ఉమ్, ఎందుకు మాట్లాడారు? అన్నింటిలో ఏలు పెడతారు కాబట్టి. ఓకే. కాదు, నిన్న మీరు గమనించట్లేదు అత్యంతం, నిన్న ఆయన ఎప్పుడైతే పరామర్శకి వెళ్ళారో అక్కడ స్పెసిఫిక్ గా క్వశ్చన్ అడిగారు జర్నలిస్ట్ కడపలో కడపలో అడిగితే ప్రాణాలు పోతుంటే ఏంటంటే ఆల్రెడీ ప్రాణం పోయిన కోతవేడి దూరంలో 4 రైతులు ఎస్